అతనికి ఒక ₹5 ₹10 లాభం వస్తుంది. 50% అయితే రాదు. హలో అండి, నమస్తే. నేను మీ హరీష్. వెల్కమ్ టు హరీష్ ప్రాపర్టీస్. సో ఎంప్లాయీకి ఓపిక అవసరం లేదు, పేషెన్సీ అవసరం లేదు. బిజినెస్ మ్యాన్కి కూడా ఎందుకు పేషెన్సీ ఉండాలి, ఎందుకు ఓపిక ఉండాలి అని అంటే, సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. టీ స్టాల్ దగ్గర ఒక పర్సన్ చూశాను నేను. స్పెక్స్ సేల్ చేస్తుంటాడు. సార్ ₹100 సో ఇంకా చిన్నవి ఉన్నాయి సార్, ₹50 కూడా వస్తాయని చెప్పేసి. అంటే దాన్ని ప్రొడక్ట్ది ₹50 పెడితే అతనికి ఒక ₹5 10 లాభం వస్తుంది. 50% అయితే రాదు. బట్ ఆ ₹5 10 ప్లస్ చేసుకుంటే డే వచ్చేసరికి మినిమం ఒక ₹1000 అయితేనే ఆయనకు ఆ వర్త్ ఉంటుంది. బట్ ఎంప్లాయీ మనీ కూడా డివైడ్ చేసి డే లాగా వేస్తుంటే, సో అతను ఎవరికి రెస్పాన్సిబిలిటీ పర్సను, ఎవరైతే ఎంప్లాయ్మెంట్లో ఉన్న మేనేజర్కి రెస్పాన్సిబిలిటీ పర్సన్ కాబట్టి, సో అతనికి ఓపిక అవసరం లేదు, ఇచ్చిన వర్క్ చేసుకొని వెళ్ళిపోవడమే ఉంటుంది. బట్ ఇతను ఈజ్ ఓన్ బిజినెస్ మ్యాన్. అంటే ₹10 లాభం చూసుకున్నట్టు ఓన్ బిజినెస్ మ్యాన్ అంటే ఆ 10 పేషెన్సీ తోటి ముందుకు వెళ్తేనే సో ఒక స్థాయికి వచ్చేసరికి, అంటే ఓన్లీ కళ్ళజోడు అమ్ముకునేటోళ్ళు అని అంటే ఎవ్రీథింగ్, ఎనీ బిజినెస్లో, రియల్ ఎస్టేట్ బిజినెస్ కావచ్చు, కిరాణా షాప్ బిజినెస్ కావచ్చు, టీ స్టాల్ బిజినెస్ కావచ్చు, కన్స్ట్రక్షన్ బిజినెస్ కావచ్చు, ఎనీథింగ్ దేంట్లో అయినా కూడా చిన్న చూపు చూసుకోకుండా చిన్న అమౌంట్ వస్తుంది, ఎందుకు పేషెన్సీగా ఉండాలి, మనకి ఎక్కువ అమౌంట్ కావాలి, తొందరపడాలి, తీసుకోలేకపోతే లేదు. అలాంటి బిజినెస్ మ్యాన్కి అసలు ఆ క్వాలిటీ ఉండనే ఉండొద్దు. 100% ఎంప్లాయీకి నువ్వు ఏ పేషెన్స్ లేకపోయినా ఏం కాదు. ఎందుకంటే ఎంప్లాయీ ఇస్ అ టెంపరరీ సక్సెస్. ఓన్లీ ఇల్లు ఫ్యామిలీ గడవడానికి మాత్రమే. బిజినెస్ మ్యాన్ కెన్ మేక్ ఎనీథింగ్. సో హిస్టరీ క్రియేట్ చేయొచ్చు బిజినెస్ మ్యాన్, బట్ ఎంప్లాయీ మాత్రం నెవర్. చాలా రేర్. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ హరీష్.